టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ రేవంత్ కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి వైరం బయటపడింది. మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. అసెంబ్లీలోని కేసీఆర్ సీటు వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయన్ను పలకరించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వస్తున్న సమయంలో హౌస్ లో ఉన్న సభ్యులందరూ మర్యాదపూర్వకంగా లేచి నిల్చోగా కేసీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం లేచి నిల్చోలేదు. దీంతో ఇరువురికి సీఎం అంటే గౌరవం లేదని కేటీఆర్ కౌశిక్ రెడ్డి సీఎంకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదు అని చెప్పి, లేచి నిలబడలేదు అని చెప్పి ఒక అంశం మనం చూస్తున్నాము. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రము సీఎంకి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. వివరాలేంటి? అంటే జ్యోతి, ఈ రోజు ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం అయితే ఇటు అసెంబ్లీలో చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. అంటే కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలోకి చేరుకున్న వెంటనే ఆ కేసీఆర్ ఉన్నటువంటి ఆ బెంచ్ దగ్గరకు వెళ్లి ఆయన పరామర్శించడం, అదేవిధంగా ఆయన ఆరోగ్యం గురించి కొంత ఆరా తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో మొత్తంగా కేసీఆర్ తో పాటు ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారంతా కూడా లేచి నిలబడ్డారు. అంటే మర్యాదపూర్వకంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మర్యాదపూర్వకంగా ఎవరైనా లేచి గౌరవప్రదంగా నిలబడతారు. అలా నిలబడ్డారు. కానీ నిత్యం ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి పైన ఘాటైనటువంటి విమర్శలు చేసే జగదీష్ రెడ్డి సైతం నిలబడ్డారు. కానీ ఇటు కేటీఆర్ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా నిలబడకపోవడంతో తీవ్ర దుమారమే రేగింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కనీసం ఎవరైనా కానీ మర్యాదపూర్వకంగా లేచి గౌరవిస్తారు. కానీ గౌరవించకుండా వారి సీట్లలో వారే కూర్చున్నారు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. అంటే దీంతో ఇటు అంటే ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సన్నివేశం చూసిన దగ్గర నుంచి మాత్రం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా అంటే ఎన్ని రకాలైనటువంటి రాజకీయ విమర్శలు చేసినప్పటికీ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఆయన వెళ్ళి ఇటు కేసీఆర్ తో ముచ్చరించడం జరిగింది. కానీ ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మర్యాదపూర్వకంగా వారు లేచి నుంచుంటే ముఖ్యమంత్రి హోదాకి ఆ స్థానానికి గౌరవం ఇచ్చుంటే బాగుండేది అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ వారిద్దరూ కూడా లేచి నిలబడకపోవడంతో కేటీఆర్ కానీ పాడి కౌశిక్ రెడ్డి కానీ లేచి నిలబడకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారిందన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే తేజ, దీని మీద బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? అయితే సభా మర్యాద అనేది ఖచ్చితంగా ఉంటుంది, దానిని నెగ్లెక్ట్ చేయడము ఇది ఒక చర్చకు దారితీసిన పరిస్థితి రావడం, దీని మీద బీఆర్ఎస్ శ్రేణుల రియాక్షన్ ఏంటి? అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి రియాక్షన్ అయితే ఇంకా వాళ్ళు స్పందన తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ అయితే రాగానే కేసీఆర్ లేచారు, నిలబడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారు. అంటే ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సమాధానం చెప్పారు. ఆయనతో పాటు సహచరులంతా కూడా అంటే మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా నిలబడినప్పటికీ కూడా కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి నిలబడకపోవటం అయితే మాత్రం దాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నట్లుగానే చెప్పాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం దీనిపైన ఏ విధమైనటువంటి స్పందన ఇవ్వనప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ విశ్లేషకులు కూడా ఒక చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చినప్పుడు ఎన్ని విభేదాలు ఉన్నా కానీ రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు. కానీ ఆయన స్వయంగా వచ్చి మాట్లాడినప్పుడు వారు లేచి నిలబడి ఉంటే బాగుండేది. కానీ అలా ఎందుకు నిలబడలేదు? నిలబడిపోవటం అంటే అది ఒక రాంగ్ సంకేతం ఇటు సమాజంలోకి వెళ్తుంది. అంటే ఇరు పక్షాల మధ్య కూడా ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఇది తీవ్రతరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రెండు వర్గాలకు సంబంధించి మరింత ఇది భావోద్వేగాలతో కూడినటువంటి అంశం కాబట్టి అది మరింత తీవ్రతరం అయ్యేటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి అంటే వారిద్దరూ లేచి నిలబడి గౌరవప్రదంగా ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవిస్తే బాగుండేది అనేటువంటి స్థాయిలో కూడా
ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ.